ఏపీలోని కడప జిల్లా మారుమూల పల్లె నుంచి వచ్చిందామె. పేదరికం వెక్కిరించిన ధైర్యంగా తన డ్రీమ్ కోసం కష్టపడింది. ఇప్పుడు వరల్డ్ కప్లో ఇండియాను గెలిపించి ప్రపంచం మొత్తం శబాష్ అనుకునేలా చేసింది. ఆమె శ్రీచరణి. భారత మహిళా క్రికెట్ టీం ఫస్ట్ టైం ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ను గెలుచుకున్న ఈ చారిత్రాత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి వచ్చిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రదర్శన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన తొలి ప్రపంచ కప్లోనే అత్యంత కీలక పాత్ర పోషించి కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది. 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన శ్రీచరణికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో కేవలం తొలి అడుగు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంకపై వన్డేలో అరంగేట్రం చేసిన ఆమె ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం బెదరకుండా ఒత్తిడిని అధిగమించి ఆడింది. ప్రపంచ కప్లో భారత బౌలర్లలో 22 వికెట్లు తీసిన దీప్తి శర్మ తర్వాత అత్యధికంగా 13 వికెట్లు తీసిన రెండో బౌలర్ శ్రీచరణి. వికెట్లు తీయడమే కాకుండా తన కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో భారత బౌలర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో శ్రీచరణి తన 10 ఓవర్ల స్పెల్లో కేవలం 4.90 ఎకానమీతో 49 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసింది. ఆమె బౌలింగ్ ఆసీస్ దూకుడుకు కళ్లెం వేసి భారత్కు విజయాన్ని సాధించి పెట్టడంలో కీలకమైంది. శ్రీచరణి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపునాయినిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన ఆమె సాధారణ నేపథ్యం నుంచి అత్యున్నత వేదికపైకి చేరుకుంది. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. WPL మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను 55 లక్షలకు కొనుగోలు చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఈ లీగ్లో 2 మ్యాచ్ల్లోనే 4 వికెట్లు తీసి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మొదట చిన్ననాటి ఆటగా కేవలం సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ప్రయాణం ఈరోజు భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో భాగమైంది. ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై ఏమాత్రం భయపడకుండా రాణించిన శ్రీచరణి రానున్న రోజుల్లో భారత క్రికెట్కు గొప్ప ఆస్తిగా మారుతుందని క్రీడా పండితులు ప్రశంసిస్తున్నారు.